అగ్ర హీరోల సరసన అలరించనున్న అందాల అతివలు. ఒకప్పుడు కొత్త సినిమా అనగానే హీరో హీరోయిన్ పేర్లే ప్రముఖంగా వినిపించేవి. ఆ ఇద్దరి కాల్షీట్లు ఉన్నాయంటే చాలు నిర్మాతలు ఆ కాంబినేషన్లో సినిమా సెట్ చేసేవాళ్ళు. ఇప్పుడేమో హీరో దర్శకుల కలయికే కీలకం. వాళ్ళిద్దరూ ఓకే అనుకున్నాక మిగతా అన్నీ కుదిరిపోతుంటాయి. అలా ఈ మధ్య చాలామంది అగ్ర హీరోలు, యువ హీరోలు తమ కొత్త ప్రాజెక్టుల్ని పక్కా చేశారు. ఆ వెంటనే ఆయా సినిమాల్లో హీరోయిన్లపై కసరత్తులు కూడా మొదలైపోయాయి. ఆ క్రమంలోనే జోడీగా నటించేందుకు రెడీ అయిన కథానాయకుల వివరాలు బయటకొచ్చాయి. అన్నీ అనుకున్నట్టుగా సాగితే దాదాపు ఈ కలయికలు కుదిరినట్టే అనేది టాలీవుడ్ వర్గాల మాట. చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. ఈరోజే ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇందులో చిరంజీవి సరసన ఇద్దరు కథానాయకులు నటించనున్నట్టు సమాచారం. ఓ కథానాయికగా ఆదిత్యరావు హైదరి ఖరారైనట్టు ప్రచారం సాగుతోంది. ప్రభాస్ కథానాయకుడిగా హాను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన ఈ సినిమాలో ఓ కథానాయికగా ఇమాన్వి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మరో నాయికగా మృణాల్ ఠాకూర్ సహా పలువురు భామల పేర్లు వినిపించాయి. మరి చిత్ర బృందం నిర్ణయం ఏమిటో ఇప్పుడు చూడాలి. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కలయికలో రూపొందుతున్న స్పిరిట్లో బాలీవుడ్ భామ కరీనా కపూర్ పేరు వినిపిస్తోంది. ఇందులో మరో కథానాయికకి చోటుండే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక వరుస అవకాశాలతో జోరు మీదున్న శ్రీలీల ఈసారి అఖిల్ అక్కినేని సరసన సందడి చేయనున్నారు. మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఓ గ్రామీణ ప్రేమ కథలో అఖిల్, శ్రీలీల జంటగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి లెనిన్ అనే పేరు ప్రచారంలో ఉంది. అఖిల్ కథానాయకుడిగా యువ దర్శకుడు నందు తెరకెక్కిస్తున్న మరో సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తుందని సమాచారం. కీర్తి సురేష్ తెలుగు సినిమాల్లో కనిపించక చాలా రోజులైంది. ఈసారి ఆమె నితిన్కి జోడీగా ఎల్లమ్మ చిత్రంలో నటించనున్నారు. ఈ కలయిక దాదాపు ఖరారైనట్టే. ఇక విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న రౌడీ జనార్దన్ అనే సినిమాకి కీర్తి పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గోపీచంద్ కథానాయకుడిగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ప్రారంభమైన సినిమాలో రితికా నాయక్ నాయికగా ఖరారైనట్టు సమాచారం. రితికా ఇప్పటికే వరుణ్ తేజ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ సినిమాకి కథానాయక ఖరారు కావాల్సి ఉంది. జాన్వీ కపూర్ సహా పలువురు కథానాయకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.